హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. మొహరం స్పెషల్ అయిన మొహరం దమ్కా రోట్ని చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఈరోజైతే మైదా కానీ, డీప్ ఫ్రై కానీ, షుగర్ కానీ, ఓవెన్ కానీ లేకుండా ఇంట్లోనే ప్రతి ఒక్కరూ కడాయిలు ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపించాను. ఈ హెల్తీ అండ్ టేస్టీ మొహరం స్పెషల్ అయిన దమ్కా రోట్ని ప్రిపేర్ చేసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం ఈ టేస్టీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని 1 కప్ అయితే సన్నటి రవ్వ తీసుకున్నాను. మీరు తీసుకున్న రవ్వ కొద్దిగా లావుగా ఉంటే కనుక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మైదా ప్లేస్లో నేను ఇక్కడ హెల్తీగా కావాలని చెప్పి 1 కప్పు రవ్వ, 1 కప్పు గోధుమ పిండి, 3 టేబుల్ స్పూన్లు అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మిల్క్ పౌడర్ మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. 1/2 కప్పు బెల్లం పౌడరు, కొద్దిగా యాలక్కాయల పౌడరు, కొద్దిగా కేసరి అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని పిండిలో బాగా కలిసేలాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మనం వేసుకున్న బేకింగ్ పౌడర్ అంతా పిండిలో బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకొని 1/2 కప్పు నెయ్యి తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని మనం వేసుకున్న నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు నెయ్యిలో ఇంకొద్దిగా నెయ్యి మిగిలింది కాబట్టి ఆ కొద్దిపాటి నెయ్యిని కూడా వేసుకుని మనం వేసుకున్న నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్ అయితే నేను కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న మిల్క్ అంతా ఒకేసారి వేసుకుని మిక్స్ చేసుకుంటే పిండి పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా నేను ఇక్కడ చూపించిన విధంగా చపాతీ పిండి కన్నా ఇంకొద్దిగా సాఫ్ట్గా ఉండేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే పిండిని బాగా నాననివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి కొద్దిగా పిండిని తీసుకుని మనకి ఏ సైజు దమ్కా రోట్ కావాలో ఆ సైజులో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దమ్కా రోట్ ప్రిపేర్ చేసేటప్పుడు మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా లేకుండా నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటే మనం కడాయిలో బేక్ చేసేటప్పుడు కరెక్ట్గా బేక్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దమ్కా రోట్ పైన సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ గసగసాలతో మంచిగా గార్నిష్ చేసుకున్నాను. మనం గార్నిష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఊడిపోకుండా లైట్గా ప్రెస్ చేస్తే బేక్ చేసేటప్పుడు ఊడిపోకుండా మంచిగా ఉంటాయి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో బేక్ చేస్తాను. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే కనుక నార్మల్గా ఇంట్లో యూస్ చేసే ఐరన్ ప్యాన్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కింద ఐరన్ ప్యాన్ పెట్టి పైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని 20 మినిట్స్ మంచిగా బేక్ అవనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్లో వస్తే కనుక ఆల్మోస్ట్ మన దమ్కా రోట్ అయితే బేక్ అయిపోయినట్టు. ఒకవేళ ఇంకొద్దిగా పచ్చిగా అనిపిస్తే కనుక ఇంకో 5 మినిట్స్ ఉంచితే మంచిగా బేక్ అవుతాయి. ఎంతో టేస్టీగా ఉండే మొహరం స్పెషల్ అయిన దమ్కా రోట్ని మీరు ఇంట్లో కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.